హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. మరి సినీ రంగం దగ్గర స్టార్ట్ అయిన పవన్ కళ్యాణ్ కెరియర్ ప్రస్తుతం ఏపీ డెప్యూటీ సీఎంగా అయితే కొనసాగుతున్న క్రమంలో ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా చిరంజీవి కొనిదెల అయితే ఆయనకి విషెస్ చెప్పడం జరిగింది. అయితే ఆ విషెస్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఈ ఇయర్ బర్త్డే, ప్రతి సంవత్సరం నీ బర్త్డే వస్తుంది, కానీ ఈ సంవత్సరం వచ్చిన నీ బర్త్డే ఖచ్చితంగా స్పెషల్ అంటూ ఆయన ఎక్స్లో అయితే ట్వీట్ పెట్టడం జరిగింది. ఒకసారి ట్వీట్ చూద్దాము. కళ్యాణ్ బాబు, ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తూ ఉంటుంది, కానీ ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానికానికి కావలసిన సమయంలో కావలసిన నాయకుడు వాళ్ళ జీవితాల్లో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ళ ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాలలో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ళ జీవితాల్లోకి ఆహ్వానించారు, గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుదీర్ఘం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి, అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు, దీర్ఘాయుష్మాన్ భవ అంటూ ఆయన అటు రాజకీయాలలో ప్రజెంట్ ఒక నాయకుడు కావాలి, సినీ రంగంలోనే మీరు మంచి ఎత్తులు ఎదిగారు అని అందరికీ తెలుసు, కానీ రాజకీయాలలో ఆయనకి మంచి జరగాలి అని, అదేవిధంగా ప్రజలు ఆయనను ఒక పెద్ద బిడ్డలాగా స్వీకరించారని, ఆ స్వీకరించిన బాధ్యతని ఆయన నిర్వర్తిస్తూ, అదేవిధంగా ప్రజలందరికీ కూడా నాకు ఆ నమ్మకం ఉంది, నువ్వు ఆ పార్టీకి సంబంధించి నిలకడగా ఉంటావని, నీతి నిజాయితీతో పనిచేస్తావని ఆ నమ్మకం నాకుంది, అదే నమ్మకం ప్రజల్లో కూడా ఉందని కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ అటు పవన్ కళ్యాణ్కి చిరంజీవి పెట్టిన ట్వీట్ అయితే అందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక ఎప్పుడో వాళ్ళ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోని కింద షేర్ చేస్తూ అటు పవన్ కళ్యాణ్కి అయితే విషెస్ చెప్పడం జరిగింది. ఇక ఆయన డెప్యూటీ సీఎంగా చేసుకుంటా మొట్టమొదటి బర్త్డే కావడంతో ఆయన పైన ఎక్స్పెక్టేషన్స్ అనేటివి చాలా ఉండి, అటు చిరంజీవి కూడా నువ్వు ఇటు డెప్యూటీ సీఎంగా అయిన తర్వాత ఆంధ్ర ప్రజలు నిన్ను స్వీకరించిన తర్వాత ఇది నీ మొట్టమొదటి బర్త్డే, ఇది ఎప్పటికీ గుర్తుండిపోవాలి అనే విధంగా ఆయనైతే ట్వీట్ చేశారు.